హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు శ్రీమద్ భగవద్గీత పంచమ అధ్యాయ కర్మ సన్యాస యోగ సారాంశాన్ని చెప్పుకుందాం. అర్జునుడు శ్రీకృష్ణునితో కర్మ పరిత్యాగము, కర్మానుష్ఠానము ఈ రెండింటిలో ఏది నాకు శ్రేయస్కరమో చెప్పుమని శ్రీకృష్ణ భగవానుని అడిగాడు. శ్రీకృష్ణ భగవానుడు రెండు ముక్తిదాయకములే అయినను రెండింటిలో నిష్కామ కర్మయోగము బహుశ్రేష్టమైనది. ఓ అర్జున, సుఖ దుఃఖాది ద్వంద్వములను విడిచిన సంసార బంధము నుండి విముక్తుడు వగుదువు. అజ్ఞానులు జ్ఞాన కర్మయోగములు వేరువేరు ఫలములనిచ్చునని చెప్పుదురు. అది సరికాదు. రెండు యోగములు కూడా మోక్షకారకములే. ఓ అర్జున, చిత్తశుద్ధి లేక చేయు కర్మ సన్యాసము వలన దుఃఖము కలుగును. దేహేంద్రియములను స్వాధీనమందుంచుకున్నవాడు ఆత్మజ్ఞాని. సంసార బంధమున పడడు. తాను చూచినను, తినినను, పలికినను, కనులు మూసినను, తెరిచినను జ్ఞాన కర్మేంద్రియములు తమ విధి నిర్వర్తించుచున్నవి. నేను నిమిత్తమాత్రుడను అని తలచును. ఫలాశక్తిని, మోక్షాశక్తిని విడిచి కర్మలను ఆచరించిన పాపము అంటదు. ఫలప్రాప్తి కొరకు కర్మమనరించిన సంసారబద్ధుడగును. దేహాధిపతి అయిన ఆత్మ ఇంద్రియాదులకు కర్తవ్యము వహింపదు. కర్మను సృజించదు, ఆసక్తిని కలిగించదు. పరమేశ్వరుడు ఎవరి పాప పుణ్యములను కూడా గ్రహింపడు. సర్వత్రా బ్రహ్మబుద్ధి కలవారు దేహాదులందు అభిమానముంచక వైరాగ్యము కలిగి పునర్జన్మ లేనివారై మోక్షమును పొందుచున్నారు. విద్య వినయము కలిగిన బ్రాహ్మణుని యందు, ఇంకా గోవు యందు, ఏనుగు, కుక్క మరియు చండాలురందు బ్రహ్మమును దర్శించువారు ఆత్మజ్ఞానులకు పండితులు. సర్వత్రా వెలయు బ్రహ్మమునకు ఉపాధి సంబంధమగు గుణదోషములు అంటవు. స్థిరబుద్ధి కలవాడు మోహవర్జితుడు. ప్రియము అప్రియము, హర్షము విషాదము అన్నీ ఒకే విధముగా స్వీకరించును. శబ్దాది విషయాసక్తి లేనివాడు ఆత్మయందు సుఖమును పొందును. అతడు బ్రహ్మవేత్త. ఎవరు జన్మమునందే కామ క్రోధ వేగమును మరణ పర్యంతము సహింపగలరో అతడే యోగి, సుఖవంతుడు. అట్టి యోగి బ్రహ్మస్వరూపుడై జీవించి ఉండగానే మోక్షమును పొందును. కామక్రోధములు లేని ఆత్మజ్ఞానులకు మునులు శరీర త్యాగమునకు పూర్వము తరువాత కూడా మోక్షమును పొందెదరు. నన్ను తపోయజ్ఞములకు భోక్తగను, సర్వలోక మహేశ్వరునిగను, సర్వభూతములకు మిత్రునిగా ఎరిగిన యోగి శాంతి రూపమగు మోక్షమును పొందును. ఇది శ్రీమద్భగవద్గీత పంచమ అధ్యాయ కర్మ సన్యాస యోగ సారాంశము. మరొక వీడియోలో మళ్ళీ కలుద్దాం.